కుప్పం ఘటన కలకలం. ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో జరిగిన ఘటన రాష్ట్రాన్ని చిగురుటాకుల వణికించింది. 80,000 అప్పు చెల్లించలేదని ఒక మహిళను ఆమె పిల్లల ముందు చెట్టు కట్టేసిన ఘటన ప్రైవేట్ వడ్డీ వ్యాపార దుశ్చర్యలను బయటపెట్టింది. ఇది సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే జరగడం మరింత కలకలం రేపుతోంది. ఇది ఒక్క సంగతే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల వేధింపులతో చాలా మంది బాధపడుతున్నారు. కొంతమంది తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యలు పాల్పడుతున్న ఉదంతాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ అప్పుల వసూళ్లపై నియంత్రణ అవసరమనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ఇప్పటికే ఈ దిశగా ముందడుగు వేసింది. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం బెదిరింపులు లేదా బలవంతపు వసూళ్లు చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించనున్నారు. రుణదాతల వేధింపులతో ఆత్మహత్యలు జరిగితే వారి నిర్వాహకులపై బెయిల్ లేని కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి కఠిన చట్టం ఆంధ్రప్రదేశ్ లో కూడా అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ వడ్డీ వ్యాపారాలు, ముమ్మర వసూళ్లు, అధిక వడ్డీ శాతాలు ఇవన్నీ సాధారణం అయిపోయాయి. అప్పు తీర్చలేక ఒక వ్యక్తి తన భార్య పిల్లలను వదిలేసి పారిపోవాల్సిన వచ్చిన ఘటన ఉంది. ఈ సమస్య తీరని వరకు ఇలాంటి ఘటనలు మరింత పెరగొచ్చని హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు నియంత్రించడమా లేదా బలవంతపు వసూళ్లపై కఠిన చర్యలు తీసుకురావడమా తప్పనిసరిగా అవసరమైందని విశ్లేషకులు చెబుతున్నారు.